అందులోపల అంశాలు ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో వెలువడిన అంశాలు ఏంటి అంటే తెలంగాణ బలమైన ఆకాంక్ష నిధులు నియామకాలు నీళ్లు ఉద్యోగ కల్పన అనేది జరగలేదు, బంగారు తెలంగాణకు బాటలు పడలేదు అనేటువంటి ఉద్దేశంగా ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశం లోపల వ్యక్తమైంది. ఇప్పుడు గత తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి గత 15 ఏళ్ల పాలకులు కానీ ప్రస్తుత పాలకులు కానీ తర్వాత ఈ తెలంగాణ బలమైనటువంటి ఆకాంక్షను నెరవేర్చలేకపోతున్నారు. ముఖ్యంగా నీళ్లు కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటల కాడ కూడా మనకు పాలకుల నిర్లక్ష్య వైఖరితో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక భావన తెలంగాణ రైతులలో ఏర్పడింది. తెలంగాణ విద్యార్థులలో కూడా మభ్యపెట్టే రకంగా ఇంటికో ఉద్యోగం అన్నారు, తర్వాత నియామకాలు అన్నారు, గ్రూప్ 1 అన్నారు, పేపర్ లీకేజీలు ఇవన్నిటి చూస్తుంటే మభ్యపెట్టడానికి ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ఒక భ్రష్టు పట్టించే విధంగా చూస్తున్నారు. మీరు చూడండి, ఎవరు అడగక ఉన్నా కూడా అర్హతను రిటైర్మెంట్ అర్హతను పెంచేస్తారు. ఎందుకు పెంచేస్తారు? వాళ్ళ కనుక వెంటనే రిటైర్ అయితే ఆ బెనిఫిట్స్ ఇచ్చడానికి పైసలు లేవు ప్రభుత్వాల దగ్గర, కావాలని చెప్పి జాప్యం చేసి పెంచితే ఆ పైసలు ఆగిపోతాయి. ఆ అయిపోతుంది వాళ్ళకి పైసలు వస్తాయి కావచ్చు, పెంచేది కావచ్చు, కానీ యువతకు ఉద్యోగ కల్పన అనేది జరుగుతలేదు. ఉద్యోగ కల్పన యువతకు కల్పనలో కానీ తర్వాత ఈ పారిశ్రామికీకరణ కానీ ఈ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ దందా, కొందరు బ్రోకర్ల దందా కానీ బంగారు తెలంగాణ లోపల న్యాయం జరగలేదు. కావున ప్రజలు ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు లోపల వ్యక్తమైన అభిప్రాయాలు ఏంటంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అనేది ఒకటి ఉండాలని. ఎందుకంటే మనం చూస్తున్న ఇప్పుడున్న పాలక పార్టీలు ఎవరు కూడా తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్ష అనేటువంటి మన ఉద్యమకాలు ఎంతో ఉవ్వెత్తుగా ఎగిసిపడ్డ సకల జనులతో చేసినటువంటి బంగారు తెలంగాణ ఆకాంక్ష నెరవేరేది కనుక ప్రత్యామ్నాయ పాటగా ఎదురు చూస్తున్నారు. శ్రీమతి కవిత గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.